రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నట్టయితే నేటి పరిస్థితుల్లో మినుము సాగు రైతులు అయితే మాత్రం విరివిగా అయితే మాత్రం మన కాల్స్ రూపంలో లేదంటే మెసేజ్ రూపంలో లేదా మన కామెంట్ రూపంలో చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, అన్న ప్రధానంగా మాకు బంగారు తీగ అనేది తీవ్రంగా ఇబ్బంది కలుగజేస్తుంది, అలా బంగారు తీగని ఎలా నివారించుకోవాలి, లేదంటే దానికి ఎలాంటి మందులు కొట్టుకోవాలి ప్లీజ్ అన్న అని అయితే మాత్రం రైతులు చాలా రోజుల నుంచి నాకు మెసేజ్ చేస్తున్నారు. కానీ నేను ఏంటంటే దానికి తొందరగా రిప్లై ఇవ్వకపోవడం కానీ, ఇప్పుడు ఏంటంటే బంగారు తీగ గురించి పూర్తిగా అధ్యయనం చేసి కొంతమంది సీనియర్ రైతులను అడిగి అలా కొంతమంది సైంటిస్టుల సలహాలు కూడా తీసుకుని అయితే మాత్రం ఈరోజు మీ ముందుకు అయితే మాత్రం నేను దాని గురించి పూర్తిగా వీడియో చేయాలని ఉద్దేశిస్తూ ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వీడియోలు మినుము మిరప పత్తి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియోలు కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పైన క్యాన్సిల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడు. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ బంగారు తీగ అనేది ప్రధానంగా ఎలా వస్తుంది, దీని ప్రధాన కారణాలు ఏంటి, ఇంకోటి దీన్ని ఎలా నివారించుకోవాలనేది మీకు పూర్తిగా వీడియోలో చేసేస్తాను. కింద మించి మార్గాలు అయితే లేవు. ఇక రైతులు మీకు ఆల్మోస్ట్ చాలా మంది రైతులకి ఏ మార్గాలు తెలుసు, కానీ తెలియని రైతుల కోసం అయితే ఈ వీడియో చేస్తాను. దయచేసి అయితే ఎవరో తిట్టుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, రైతులు ఏంటంటే నువ్వు ఫోన్లు ఎత్తట్లేదు వీడియోలు ఇచ్చేస్తాం అన్నారు. సార్, ఒక్క రైతు అయితే లేకపోతే ఇద్దరు రైతులు అయితే సమాధానం చెప్పగలను. నేను వ్యవసాయం చేసుకోవాలి, నాకు వ్యవసాయం చేస్తేనే నాకు జీవనాధారం, నేను దీని మీద అయితేనే బతికేది. కాబట్టి రైతులు అయితే మాత్రం దయచేసి నన్ను ఎవరు తిట్టుకోవద్దు. ఓ ఫోన్ కాదు ఓ ఫోన్, లేదంటే దయచేసి వాట్సాప్ మెసేజ్లో అయితే తెలియజేయండి. నేను సాయంత్రం ఖాళీ ఉన్నప్పుడు చూసుకుని మీకైతే సమాధానాలు తెలియపరుస్తాను. ప్లీజ్ రైతులు, మీ ఉంటేనే నేను ఉంటాను. కాబట్టి ఒక్కదానికైతే నన్ను చాలామంది ఏంటంటే, అన్న నువ్వు వీడియోలో అయితే చేస్తున్నావు సమాధానం అంటే, నాకు రోజుకి ఎట్లయితే 200 నుంచి 300 కాల్స్ అయితే వస్తాయి మినిమం సీజన్లో. వాళ్ళందరూ సమాధానం అయితే చెప్తే నా పనులు అయితే నేను చేసుకోలేని పరిస్థితి. కాబట్టి కొన్ని అయితే మాత్రం నా పనులు నేను చేసుకోవాలి. కాబట్టి అయితే మాత్రం ఇంకా నేనైతే వీడియోలు అయితే చేయట్లేదు. ఆ వీడియోలు చేసినా కానీ మీకైతే సమాధానం అయితే చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకేమైనా సమాధానాలు ఏమైనా కావాలనుకుంటే నెక్స్ట్ ఆ సమాధానాల కోసం నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే నేను సమాధానాలు అయితే తెలియపరుస్తానని చెప్పొచ్చు. ఇక వివరాలకు వెళ్ళాం. ప్రధానంగా చూసినట్టయితే ఈ బంగారు తీగ అనేది ఆ రైతులకి 2 విధాలుగా సింపుల్గా వస్తుంది. ఫస్ట్ విధానం ఏంటంటే, మీ చాలా చుట్టూ ఉండేటువంటి కట్టలు లేకపోతే దెబ్బలు అమ్మటే ఇది న్యాచురల్గానే పెరిగే తత్వం ఉన్నట్టుంది. అది కానీ మీరు చూసిన వెంటనే దాన్ని తీసేసి తగలేయటం కానీ దూరంగా పడేయటం కానీ బేసిక్గా చేయాలి. లేదు ఏముందిలే కట్లమ్మటం గుట్లమ్మటం ఉంది మనల్ని ఏం చేసి అనుకున్నారు అనుకోండి, అది ఒక పెద్ద తప్పు. అదేమైంది, ఆటోళ్ళు తుంపో ఇటు తుంపో ఎట్టో చేలోకి చేరిద్ది. న్యాచురల్గా మనం ఇప్పుడు సమాజంలో ఉండే ప్రకృతి అంత వనరులు ఎలా వచ్చినాయో అలాగే వచ్చింది. అది కూడా అదో బేసిక్గా మీకు కట్లమ్మట కానీ నిన్న కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా రైతులు దాన్ని తీసి కాల్ చేసేయాలి. బేసిక్గా నివారించుకునేది ముందు చెప్తున్నా. అసలు మీకు ఇంకోటి ఏంటంటే, మన విత్తనాలు రైతులు ఎక్కువగా హార్వెస్టర్లో కోసేస్తున్నారు. ఒక చేలో ఉన్నది హార్వెస్టర్ కోసినప్పుడు క్లీన్ అవ్వడం అనేది జరగని పరిస్థితి. మనం కూడా కట్ చేసేసి హార్వెస్టర్ వేసేస్తాం. ఈ హార్వెస్టర్ వేసినప్పుడు అవతల కూసిన కాసిన కలుస్తాయి మన దాంట్లో కూడా. ఆటలు ఏమైనా ఉన్నా కానీ ఈ విత్తనాల ద్వారా కూడా సంక్రమిస్తుంది అనమాట ఈ బంగారు తీగ అనేది. ఇంకోటి ఏంటంటే, బేసిక్గా మీరు మీ పొలాల్లో ఒక సంవత్సరం ఏదన్నా ఒకటే మొక్క 2 మొక్కలు వచ్చింది, దాన్ని వెంటనే పీకేసి దూరంగా పడేసి తగలేసేస్తుందంటే, మళ్ళీ దయచేసి పీకి పడేయమన్నా అని చెప్పి పక్క చేలో లేకపోతే ఇంకో చేలో పడితే మళ్ళీ అది రేపు ఎల్లుండి మళ్ళీ నీళ్ళమ్మటి వచ్చి మళ్ళీ మీ చేలోకి వచ్చింది. కాబట్టి దయచేసి దాన్ని దూరంగా తీసుకెళ్ళి తగలేయటం మంచి పద్ధతి అని చెప్పొచ్చు. లేదా నడి రోడ్డు మీద పడితే ట్రాక్టర్లు ఇవన్నీ తిరిగి పూర్తిగా అయితే మాత్రం నలిగిపోయి దాన్ని మొత్తం పోయే ప్రమాదం ఉందన్నమాట. ఆ పని అయితే చేసుకోండి. ఇంకోటి బేసిక్గా ఏంటంటే, రైతులు ప్రధానంగా ఈ బంగారు తీగ నాపడానికి గడ్డి జాతి ఉన్నా లేకపోతే ఆకు జాతి ఉన్నా కానీ సెంచురీ ఫిజిప్లెక్స్ లేకపోతే వేరే వేరే మార్కెట్లో చాలా వచ్చినాయి. నేను ఒక ఆ రెండే ప్రమోట్ చేయట్లేదు. మార్కెట్లో మొక్క ఎదుగుదల ఆకుండా వేరే బ్రాండ్ చాలా ఉన్నాయి. అవి అయినా సరే తీసుకొచ్చుకునేది కొట్టుకోండి దయచేసి. ఇవే పెద్ద తోపు తురుమని చెప్పను. ఏంటంటే అవి బాగా పనిచేసినాయి కాబట్టి చెప్పాను నేను. నెక్స్ట్ ఏంటంటే, ఈ బంగారు తీగ కోసమే ఈ మొక్క ఎదుగుదల అయిపోయేటటువంటి మందులు రైతు ఎక్కువ కొడుతున్నారు. దాన్ని కొట్టడం వల్ల ఏమవుతుందంటే, మొక్క 10 రోజులు వెనక్కి వెళ్తుంది. మళ్ళీ నీళ్లు పెడుతున్నారు ఇంకో 10 రోజులు, మినిమం 20 నుంచి ఇంచుమించు ఇదంతా కోలుకునే నెల రోజులు వెనక్కిపోతుంది. మనం వేసే 3 నెలల్లో నెల రోజులు వెనక్కిపోయినప్పుడు మన దిగుబడి ఖచ్చితంగా తగ్గిద్ది. ఏదో బాగా బలం మీద ఉన్నాయి చాలా ముదురులు వేసిన పంటలు మాత్రమే 10 క్వింటాలు చేరుకోండి. ఈ బేసిక్ రైతులు ఇది ఒకటి తెలుసుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఈ ఎదుగుదల ఆగే మందులతో అంత ఇబ్బంది ఉంది. ఇదేమన్నా ఎదుగుదల ఆగితే ఆగిందిలే బంగారు పోయిందా అనుకున్నాం అనుకోండి, వాస్తవంగా చెప్పాలంటే పోదు. ఏంటంటే అది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం బలం మందులు వారానికి డమాయిచ్చి కొడతా ఉంటాం, 10 రోజులకు కొట్టాల్సింది కూడా. ఆ కొట్టినప్పుడు చక్కగా పిలకేసుకొచ్చి ఇది ఈ మంచి మురిగాయ మీద ఉన్న తల్లికి అది మంచి స్ప్రెడ్ అయింది. మహా అయితే అందంగా వచ్చేసింది అనమాట. బేసిక్గా ఏం చెప్తానంటే, రైతులకి మనం స్ప్రే కొట్టేటప్పుడు రైతులు ఆ స్ప్రేయర్తో అయ్యా నీకు ఏమన్నా బంగారు దగ్గర కనిపిస్తే నన్ను కేకేయాలి. హౌస్ 2 కాదు 3 మనుషులు పెట్టుకోండి మీ పొలాల్లో. అది ఎక్కడైతే కనిపిస్తుంది దాన్ని ఆనవాళ్ళు అనేది లేకుండా శాంతం పీకేయండి. ఇది ఫస్ట్ పద్ధతి మీకు చెప్తున్నా. ఎందుకంటే ఏంటంటే ఎలా వచ్చిందో చెప్పా, అప్పుడు దాన్ని తీసేసే విధానం చెప్తున్నా.
ఓకేనా. లేదు అసలు స్టార్టింగ్లో మన వాళ్ళు స్టాంపు ఇసుకలో కలిపి జిమ్ముతున్నారు, స్ప్రే చేస్తున్నారు. ఇసుకలో కలిపి జిమ్మితే బాగుంటుంది. 700 ml స్టాంపు 700 ml ఎకరానికి ఇసుకలో కానీ గెలిపి జిమ్ముకుంటే కొంతమేర అంటే ఒక 70-80% వరకు ఆపగలం. 20% ఆడగొట్ట వచ్చింది ఖచ్చితంగా. బంగారు తీగ వచ్చే లక్షణం ఉన్నట్టు పొలంలో, ఏ పొలంలో అయినా సరే. దాంట్లో మనం అట్లా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టాంపు కలిపి జిమ్ముకుంటాం, కొంతమేర ఆపుకుంటాం. దాని తర్వాత ఈ కలుపు ముందు పర్సూటు కొట్టినా ఆగదు. కాబట్టి నన్ను అడిగితే రైతులు ఈ గ్రోత్ ప్రమోటర్ కొట్టుకోండి. ముందు బలం ముందు కొడతాను చూసారు, 15 రోజులు దాటిన తర్వాత 20 రోజులకి ఆ కొట్టే సమయంలో ఇది ఏడన్నా మొదలవుతుంది అప్పుడే బంగారు తీగ. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే చక్కగా 2-3 మనుషులు పెట్టేసుకుని ఆ స్ప్రే ఆయన అడగండి, సార్ ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా నాకు చెప్పండి అంటే ఆయన చెప్తాడు. చక్కగా కనిపించింది ముందు కొట్టి అతనికి సరిగ్గా చూస్తే. మనం పోయి చక్కగా మనుషులు పెట్టి గోతాలు తెచ్చుకుని ఆ పీకేసి చక్కగా ఏరియా అంతా పీకేసినట్టయితే మినిమం 95% కూడా మనం ఆ యొక్క బంగారు తీగనని నివారించుకోవచ్చు. రెండో పద్ధతి ఉంది మళ్ళీ. ఆ రెండో పద్ధతి ఏంటంటే బేసిక్గా ఇక అంతా పీకిచ్చేసారో లేకపోతే ఇప్పుడు ఈ స్టేజ్ చాలామంది అంటారు ఇది వచ్చే సంవత్సరం కాదన్నా ఇప్పుడు పరిస్థితి అని చెప్పు అందరం బంగారు తీగ చచ్చిపోతుంది ఏం చేయాలంటారు. మీకు మెయిన్గా ఏం చెప్పాలంటే ఈ స్టేజ్లో అది ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అతిగా పెరిగేసిద్ది, ఇంకా ఏం చేయలేరు. ఇక ఇంకా పెరిగిద్ది అని భయం వేస్తుంది. ఒక పర్సూటు 1 ఎకరం డోసెస్ తీసుకుని ఒక ట్యాంకీకి కలపండి. చేనంతా కొట్టవాహనం, మళ్ళీ చేనంతా పాడైపోద్ది. ఇంకోటి ఏంటి, ముందు రోజు స్ప్రే చేస్తారు కదా 6 రోజులకు 5 రోజులకు, పీకలేనంత ఉంటే అక్కడ పొలాలు కూర్చోండి. పొలాలకి ఎర్రజెండా చుట్టుకోండి, లేకపోతే క్లారిటీ కనిపించేటట్టు పొలాలు కూర్చి అది ఎక్కడ పడితే పడకుండా ఆ ఉన్నంత వరకు లెక్కలో స్ప్రే చేయండి. చక్కగా స్ప్రే చేయడం వల్ల ఏమైందంటే ఆ ఉన్న బంగారు తీగ అంతా కూడా మాడిపోద్ది. మాడిపోయి ఆ ఉన్న 4 మొక్కలు కూడా పోతాయి, ఆల్మోస్ట్ పోతాయి. పంట రాదు, అది తప్పదు. మళ్ళీ అయిపోయింది ఈ సంవత్సరానికి కానీ ఊరుకోవద్దు. ఆ వచ్చింది కొన్ని రోజులకి చక్కగా ఎండిపోయి మనం ఊరిని ఎలా అంటే చక్కగా వచ్చేసింది. దాన్ని అంతా మళ్ళీ గోతంలో ఎత్తుకోండి, తీసుకెళ్ళి తగలేసేయండి. బంగారు తీగని మీరేం చేస్తారు అట్లా మొత్తాన్ని అలా చేసుకుంటూ వచ్చేది ఇంకా తగ్గిద్ది, ఆ పై వచ్చేది తగ్గిద్ది. మీరు ఒక్కళ్ళే చేస్తే పోదు, మళ్ళీ మీ పక్క చేల రైతులు కూడా చేయాలి ఆ పని. చేయకుండా వాళ్ళు వదిలేశారనుకోండి కథ మళ్ళీ ఇక మొదలెడదామా అన్న డైలాగ్ మళ్ళీ మొదలైంది. ఆ పక్క చేల రైతులు కూడా, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇత్తనాలు పడిపోతాయి, మెయిన్ చేలో నీళ్లు ఆ చేలో నీళ్ళు వెళ్తానే ఉంటాయి, అలా వస్తుంది అనమాట. బేసిక్గా బంగారు తీగ ఉన్న సమస్య తలనొప్పి ఇది. బేసిక్గా ఏంటంటే బంగారు తీగని ఎప్పటికప్పుడు మనం తీసేసి దూరంగా పడేయాలి. ఒక మీరే కాదు మీతో పాటు అందరూ కూడా చేస్తే సమూలంగా ఈ బంగారు తీగ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. దానికోసం పర్సూట్లు కొట్టి మళ్ళీ గ్రోత్ ప్రమోటర్లు కొట్టి మళ్ళీ లేపి మీ దిగుబడి తగ్గిపోతానికి బంగారు తీగ ఒక కారణం అవుతుంది చాలామంది రైతులకి. మన వీడియో చూసే రైతులు ఇలాగా దిగుబడి ఇబ్బంది పడ్డారు అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి బేసిక్గా ఒకటి చెప్తాను సార్, ఏ రైతు అయినా సరే బాగుంటేనే మన అందరం బాగుంటాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అంతా బాగుంటారు. కాబట్టి రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. ఈ మధ్య ఏంటంటే గోస్ట్ అనేది ఎందుకు ప్రమోట్ చేస్తాను అది తన కామెంట్ రూపంలో చాలామంది వచ్చారు, సమయం వచ్చింది చెప్తాను. బేసిక్గా అనేక రకాల బ్రాండెడ్ మందులు ఉన్నాయి. ప్రతి రైతు తప్పనిసరిగా ఒక ముందు అనేది కొట్టాలి, బలం ముందు. ఆ బలం ముందు పనిచేసే ముందు కొడితే తక్కువ ఖర్చుతో మంచిగా ఉండదు. కొన్ని 100,000 లీటర్లు మన ద్వారా రైతులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ రైతులు అందరూ సాటిస్ఫై, 100కి 99%. ఏ రైతు కూడా బాగోలేదని నాకు ఒక కాల్ చేసి చెప్పిన రైతు లేరు. ఆల్రెడీ నేను రైతులందరితో ఆల్మోస్ట్ అందరు రైతులు కూడా నేను కవర్ చేసి ఆ రైతుల వీడియోలు మీకు అందించే ప్రయత్నంలో త్వరలో ఉంటాను. ఆ గోస్టర్ గురించి ఎందుకు అంత బాగా చెప్పామన్నా, ఎందుకు నీకు ఇంకో వీడియోలు చేయవా, ఓన్లీ గోస్టర్ గురించి ప్రమోషన్ అదేం కాదు. ఎందుకంటే రైతు ఈ టైంలో సరైన ముందు వాడుకోండి, సరైనది వాడుకోండి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఆ ముందు గురించి మీకు తెలియజేశాను. కాబట్టి ఆ రైతులు మీరు ఏదన్నా అనుకోండి, వాడిన రైతులు అది పనిచేసిందో లేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు రైతులందరూ కూడా చూసి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఈ రోజు వీడియో బంగారు తీగ గురించి. ఈ బంగారు తీగలో మీకు తెలియని డౌట్స్ ఏమైనా కొత్త విషయాలు చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.